ఆ ఫ్యాండమ్ మీరు ఎంత ప్రేమ చూపించారో రవితేజ గారికి, అలాంటి ప్రేమ మీ లైఫ్లో రావాలి ఈ సినిమాతో అని కోరుకుంటున్నాను. బికాజ్ మీరు అంటే పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేశారు, ఇది నా లైఫ్, నా రాత దీన్ని బట్టి ఉంటుందని చెప్పి. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే అంత క్వాలిటీ సినిమా నేను చేశాను కాబట్టి. అంటే చాలామంది ఇప్పుడు చిన్న సినిమాలు చేసే వాళ్ళకి ఏమంటాం, అరే ఏంట్రా క్వాలిటీ లేకుండా తీసారు, ఆ పాటలు ఏంట్రా, ఆ సీన్లు ఏంట్రా, లుక్ ఏంటి, బా ఇది ఉండింటే బాగుండేమో, మీరు ఇక్కడ కొద్దిగా కేరింగ్ తీసుకుంటే బాగుంటుందేమో అని సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను వింటూ వచ్చాయి కదా నా లైఫ్లో. ఇవన్నీ సరిపోయి ఇవన్నీ సెట్ చేసుకుని ఒక ప్రాపర్గా సినిమా తీసినప్పుడు ఇదే కదా మన లైఫ్ అవుతుంది. సో అందుకు చాలా కష్టపడి చేసిన సినిమా, చాలా ఇష్టపడి చేసిన సినిమా సుమతి శతకం. అందరి బ్లెస్సింగ్స్తో ఇది కొద్దిగా ముందుకెళ్తే స్టాండ్ అవుతాను. జస్ట్ అంటే ఫ్రేజ్, క్యాచీ ఫ్రేజ్ ఉండాలని చెప్పి సుమతి శతకం అని పెట్టారా? లేదు కాదు, శతకం అంటే 100. అవునవును. సుమతి అంటే ఈవిడ. నా జీవితంలో 99 మంది అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క అమ్మాయి దొరుకుతుంది, ఆ అమ్మాయే సుమతి. అందుకే సుమతి శతకం. నైస్ నైస్ అనుకున్నాను నేను. అంటే బికాజ్ అక్కడే ఉంది కదా క్లియర్లీ. ఇన్నింగ్స్ ఇప్పుడైనా డిక్లేర్ చేస్తారా లేదా అని వెయిట్ చేస్తున్నాను కూడా, సెంచరీ క్రాస్ చేస్తారా అని చెప్పి. ఎస్, డిక్లేర్ చేస్తారా? అయ్యో ఫిక్స్, 100 ఫిక్స్. ఓకే షాదీ ఓకే. అర్లీ ఏజ్ లో సెంచరీ కొట్టింది, అర్లీ ఏజ్ లో సెంచరీ కొట్టింది క్రికెట్ తర్వాత ఇదేనేమో, ఇదే పెళ్లి చూపుల్లో చాలా అర్లీగా.